వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎయిర్పోర్టులు సరిహద్దుల్లో మంకీపాక్స్ అలర్ట్. విదేశాల్లో కేసులు పెరుగుతుండడంతో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం. ఫాక్సాకాన్ మెగా సిటీ ఏర్పాటుకు సానుకూలత. ఫాక్సాకాన్ బృందంతో సమావేశం అనంతరం మంత్రి లోకేష్ వెల్లడి. ఆస్కీ డైరెక్టర్ జనరల్గా డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ. హైదరాబాద్లో కుండపోత, జలమయమైన లోతట్టు ప్రాంతాలు. విదేశాలలో మంకీపాక్స్ కేసులు వేగంగా పెరుగుతూ ఉండడం, పొరుగున ఉన్న పాకిస్తాన్లోనూ పలువురికి వైరస్ సోకడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిర్పోర్టులు, దేశ సరిహద్దుల వద్ద అలర్ట్ ప్రకటించింది. వైరస్ మన దేశంలోకి ఇంకా ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. విదేశాల నుంచి వచ్చే వారిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే క్వారంటైన్ చేయాలని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, సఫర్జంగ్ హాస్పిటల్, లేడీ హార్దిక్ హాస్పిటల్లో మంకీపాక్స్ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. బాధితులను క్వారంటైన్ చేయడం, చికిత్స సదుపాయాలు ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 32 ల్యాబ్లలో అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. ఉద్యోగాల కల్పన ఆధారంగా ప్రోత్సాహాలను అందించే విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ పేర్కొన్నారు. త్వరలో ఈవీ ఎలక్ట్రానిక్స్ పాలసీలను తీసుకురానున్నట్లు తెలిపారు. ఫాక్సాకాన్ సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో సంస్థల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా అందించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. ఏపీలో ఫాక్సాకాన్ మెగా సిటీ ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించేందుకు ఆ సంస్థ సానుకూలత తెలిపింది. వారి బృందం త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తుంది. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని లోకేష్ తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సోమాజిగూడలోని బెల్లా విస్టా క్యాంపస్లో బాధ్యతలు చేపట్టారు. 1982వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రమేష్ కుమార్ ఏపీ క్యాడర్కు చెందినవారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన ఏపీ, తెలంగాణ గవర్నర్ మరియు ముఖ్య కార్యదర్శిగా, తర్వాత ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ అండ్ హౌసింగ్ శాఖల ప్రధాన కార్యదర్శిగా, ఆర్థిక శాఖ కార్యదర్శిగాను బాధ్యతలను నిర్వర్తించారు. అనంతరం కొత్తగా ఏర్పడిన ఏపీ ఎన్నికల కమిషనర్గా కూడా కొనసాగారు. ఆస్కీ కోర్ట్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా కొనసాగిన రమేష్ కుమార్ తాజాగా అదే సంస్థ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు తీసుకున్నారు. నగరంలో కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన మార్గాలు, కాలనీలన్నీ జలమయమయ్యాయి. ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్నగర్, పార్సిగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. వర్షపు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. కొన్ని చోట్ల కార్లు కూడా కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏదైనా సమస్య తలెత్తితే 04021111111కి లేదా 9000113667 నెంబర్లకు కాల్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.